ఈరోజు వర్తమానం 2 భాగాలుగా ఉంటుంది. చాలా కాలం తర్వాత ఒక వర్తమానం 2 భాగాలు చేయటం జరుగుతుంది. ఇది కొంచెం పెద్ద అంశం గనక ఆ రీతిగా చేయాలన్న ప్రేరేపణ రాగా ఇది చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వచ్చే వారం కూడా మీరందరూ రావాలి. అప్పుడప్పుడు కంటిన్యూస్గా రావడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. ఓకే, ఒక ప్రాముఖ్యమైన మాట, అది డైరెక్ట్గా బైబిల్లో లేదు కానీ దాని గురించిన సూత్రాలు అనేకములు ఉన్నాయి. దేవుడు మన నుంచి ఆశిస్తున్న ఒక ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ తరంలో చూస్తూ ఉంటే నేను ఇంకా తెలియని వారికి నేను ఇంకా ఒక ఉద్యోగంలో ఉన్నాను, ఉద్యోగం చేస్తూ ఈ సేవ చేస్తున్నాను. దేవుడు ప్రస్తుతం ఇంకా ఆ రీతిగా ఆయన చేయమంటున్నాడు గనక నేను ఈ 2 పనులు చేస్తున్నాను, అది సరిపోతుంది. అయితే ఈ తరం వారిని చూస్తామంటే ఒకప్పుడు అంటే మన తల్లిదండ్రులు వారికంటే ముందు అనగా మన గ్రాండ్ పేరెంట్స్ అటువంటి వారిని చూస్తే వారికి మనకి ఉన్న అనేకమైన తేడాల్లో ఒకటేంటయ్యా అంటే ఈ తరం వారిలో చాలా మంది, ఎక్కువ మంది, అది ఆశ్చర్యం, చాలా మంది ఎక్కువ కాలం నిబద్ధత ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం ఉండట్లా. ఇంగ్లీష్లో సులువుగా దేన్ని చెప్పొచ్చు, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. లేదది. మేము ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాను. నేను చాలా నాకున్న బాధ్యతల్లో ఒక బాధ్యత అది. ఎంతకాలం పనిచేస్తావు అంటే మ్యాక్సిమం 3 సంవత్సరాలు అంటారు, అది చాలా ఎక్కువ. అవును, 3 సంవత్సరాలు అంటే ఇట్స్ ఎ వెరీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. మన తల్లిదండ్రులు జీవించిన కాలంలో ఉద్యోగం వస్తే నా జీవితం దానికంటే మించి ఆలోచించలే, ఫర్ వాట్ ఎవర్, యాజ్ అన్ ఎగ్జాంపుల్. అయితే ఉద్యోగం దగ్గర సరే పర్వాలేదు, కానీ కొన్ని దేశాల్లో, ఇక మన దేశంలో కూడా ఆ సాంప్రదాయం వచ్చేస్తుంది. పెళ్లి చేసుకున్నాక జీవితం అంతా ఈవిడితో ఉంటావా అంటే డైరెక్ట్గా చెప్పలేరేమో కానీ ఏమో అనే దినాల్లో మనం ఉన్నాం. Especially in America and so many other countries, there is nothing like long-term marriage. Marriage is just probably 1 year, 2 years. మా బాస్ ఉండేవాడు, ఆయన ఇప్పుడు చెప్పొచ్చు ఎందుకంటే ఆయన కంపెనీలో పనిచేయట్లేదు కాబట్టి. ఆయన ఐర్లాండ్లో ఉండేవాడు. ఆయన అక్కడ నేను 2 years అయిన తర్వాత సంస్థలో ఆయన నాకు ఒకసారి ఈమెయిల్ చేశాడు, పీటర్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్. ఆయన అప్పటికే ఇంకొక ఆవిడతో దాదాపు నాకు తెలిసి 5-6 సంవత్సరాలు కలిసే ఉన్నాడు ఆయన. ఓహో, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు నువ్వు, నేను ఇంకా మీకు పెళ్ళి అయిపోయింది అనుకున్నాను. లేదు, నేను పెళ్లి చేసుకోవాలి అని అర్థం చేసుకోవడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది అన్నాడు ఆయన. 10 years after living together, he felt now is the time to get married. Those are the days we are living in. Live in relationship ఇప్పుడు మన దేశంలో కూడా కామన్. అంటే పెళ్లి చేసుకోకుండానే ఒక స్త్రీ పురుషులు కలిసి బతకొచ్చు. నెక్స్ట్ స్టేజ్ అది కూడా వచ్చేస్తుంది. అదేంటంటే అమ్మాయిలు కలిసి బ్రతుకుతున్నారు, అబ్బాయిలు కలిసి సంసారపు జీవితాన్ని గడుపుతున్నారు. ఐఎమ్ టెలింగ్ యూ, వేక్ అప్. దిస్ జనరేషన్ డజంట్ అండర్స్టాండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. మన తల్లిదండ్రులు అనుకున్న కొద్దిపాట్లో మనల్ని ఏదో పెద్దవారిని చెయ్యాలని, ఒకప్పుడు ఇప్పుడు లేదనుకోండి, ఒక ఆడపిల్ల పుడితే మన తల్లిదండ్రులు అడుగుదాం, లేకపోతే ఇంకా మన భారతదేశంలో సాంప్రదాయం కాబట్టి ఇప్పటి నుంచి అది ఒక భారం. కాబట్టి ఆ పెళ్లి కోసం ఇక్కడి నుంచి ఏదో ఒక చిన్న రింగో, ఒక కమ్మో గెమ్మో, నాకు తెలియదు, వాట్ ఎవర్, రైట్, అన్ని కూడా పెట్టుకుంటే ఎందుకు అమ్మో ఈ బిడ్డ పెద్దదైన తర్వాత 20-30 సంవత్సరాలు, దట్ ఈస్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. కానీ ఈ తరం వారికి క్రెడిట్ కార్డులు తప్పించి వేరే తెలీదు. అప్పటికంటే ఇప్పుడు జీతాలు ఎక్కువ కదా, ధరలు పెరిగినాయి, జీతాలు కూడా పెరిగినాయి. ఇంగ్లీష్ మాట్లాడితే 15,000 రూపాయలు జీతాలు ఇచ్చే రోజుల్లో మన తల్లిదండ్రులు ఉండేవారు కాదు. ఇప్పుడు ఎడాపెడా ఇంగ్లీష్ మాట్లాడితే చాలు, రాత్రి పని చేస్తే చాలు, 10,000 గ్యారంటీ. ఒకప్పుడు ఎంఎస్సి, బీఈడి, ఎంఈడి ఇవన్నీ చేసిన తర్వాత కూడా టీచర్ ఉద్యోగం దొరకటం కష్టం. దట్ ఈస్ నాట్ మై టాపిక్. ద టాపిక్ ఈస్ హౌ డు వి బిల్డ్ ఎ లైఫ్ ఆఫ్ కమిట్మెంట్. ఒక నిబద్ధత. కమిట్మెంట్ అంటే నిబద్ధత. ఎందుకు ఇది 4 విషయాల్లో ఒక విషయం ఇవాళ మనం చూస్తాం. ఎందుకంటే నిబద్ధతలో చాలా శక్తి ఉంది. ఇది మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. ఐఎమ్ టెలింగ్ యూ, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పవర్ ఇన్ కమిట్మెంట్. చాలా మంది బయట కూడా ఉన్నారు. మనం దేనికి కట్టుబడి ఉంటే దానిని సాధించే మనస్తత్వం మనిషిలో ఉందండి. ఎస్ ఆర్ నో? ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఇస్ ట్రూ. దీనికి క్రైస్తవ్యానికి లింక్ నేను ఇంకేం చెయ్యట్లా, కానీ జనరల్గా చెప్తున్నా, నిబద్ధతలో ఏముంది? చాలా శక్తి ఉంది. యంగ్స్టర్స్కి చెప్తున్నా,
ఒక అమ్మాయిని ఇంకా పెళ్లి చేసుకోవాలంటే అంతే, ఇంకా ఫినిష్. దే విల్ బి కమిటెడ్. 6 అయినా లేకపోతే నేను చచ్చిపోతా అంటారు. ఏం చేస్తారు? దట్ ఈస్ కమిట్మెంట్. ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ రీజన్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇఫ్ యూ వాంట్ యూ విల్ గెట్ ఇట్. అయితే ప్రశ్న ఏంటంటే ఎందుకు, లేకపోతే ఎందుకు అన్నది మనం బహుశా నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. కానీ ఎలాగూ మనము దేవుడు ఆశించిన నిబద్ధతతో కూడిన జీవితమును కట్టుకోవాలి. ఎందుకంటే ప్రాముఖ్యం. ఇప్పటివరకు చాలా మంది మీ జీవితాలు కట్టేసుకున్నారు. ఇది పెద్దవారు ఏ రీతిగా ఇప్పుడు మీరు మార్చుకుంటారో నాకు తెలియదు. కానీ ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ థింక్ వాట్ ఎవర్ ఏజ్ యు ఆర్ ఇన్, మీరు ఇప్పుడు చాలా ప్రాక్టికల్ విషయం నేను చెప్తున్నా. ఏ బాబా గీబా దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరే చెప్పుకోవచ్చు మీ భవిష్యత్తు ఎట్టా ఉంటుందో. నేను చెప్తున్నా ఈరోజు. లేకపోతే నన్ను కలవండి, ఒక 1/2 అవర్ నాకు టైం ఇవ్వండి, డబ్బులేం తీసుకోండి. బట్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఆనెస్ట్లీ సమ్ క్వశ్చన్స్ దట్ ఐ విల్ ఆస్క్ యూ. దాన్ని బట్టి ప్రస్తుతం మీరు దేనికి చాలా సీరియస్గా కమిట్ అయి ఉన్నారో దాన్ని బట్టి 90% మీ బ్రతుకు భవిష్యత్తులో ఇట్లా ఉంటుందని చెప్పడం పెద్ద కష్టం ఏం కాదు. ప్రస్తుతం మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయంటే దానికి కారణం ఏంటంటే కొన్ని విషయాలకు మనం గతంలో కట్టుదిట్టబడి ఉన్నాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. Because of certain things I was committed some time back, that is what I am today and that is what you are today. We are because of certain commitments we made in the past. మనం గతంలో చేసుకున్న కొన్ని ఖచ్చితమైన నిబద్ధతలు, తీర్మానాలను బట్టి ప్రస్తుతం మన జీవితము ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా అనగా యేసు ప్రభు వారి యందు విశ్వసించిన వారిగా ఎందుకు ఈ నిబద్ధత ప్రాముఖ్యం? ఎందుకంటే నిబద్ధత మీద 3 ప్రాముఖ్యమైన ప్రభావాలు మన జీవితంలో ఉంటాయి. అది ఇవాళ మనం చూద్దాం. Our commitment affects 3 important areas in our lives. Write it down or remember this message. Later on it will get recorded. You can download it. ఈ వర్తమానాలన్నీ వెబ్సైట్లో ఉన్నాయి. మీకు కావలసినప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని సీడీలో రైట్ చేసుకోండి, నో ప్రాబ్లం. దయచేసి ఈ వర్తమానమును జాగ్రత్తగా శ్రద్ధతో వినమని కోరుతున్నాను. ఎందుకంటే నిబద్ధత లేకుండా జీవించుట బహు ప్రమాదకరం. కొంతమంది ఏ కమిట్మెంట్ లేకుండా జీవిస్తారు. దానికి కారణం ఏంటో కూడా నేను చెప్తాను. కానీ ఈ జీవితంలో మనం జీవించడానికి నిబద్ధత ప్రాముఖ్యం. ఇల్లు కట్టుకోవాలన్న ఆశ చాలా మందికి ఉంటుంది, రైట్? తప్పేం లేదు. ఓకే, ఒకవేళ మీకు ముందు నుంచే చాలా ఆస్తిపాస్తులు ఉంటే లోన్ లేకుండా కట్టుకుంటారు. మా లాంటి వాళ్ళు లోన్లు తీసుకోక తప్పదు. ఓకే, నేను మంత్లీ నేను కడతానో లేదో నాకు తెలియదు సార్, కానీ మట్టుకు మీరు నాకు డబ్బులు ఇవ్వాలంటే ఇస్తారా? ఇవ్వరు కదా. అండ్ హౌసింగ్ లోన్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ కమిట్మెంట్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్. అమ్మ చాలా మంది తీసుకున్నట్టున్నారు లోన్లు, రైట్? మినిమం 10 years, లేకపోతే 20 years, వీలైతే ఏమంటాం 30 సంవత్సరాలు, నెలకు 5,000 10,000 ఏమంటాం, ఆస్తిని సంపాదించుకున్నాం అంటాం. నాకు తెలిసి నేను ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను కాబట్టి ఎవరైనా ఇల్లు కొనుక్కుంటున్నట్టు నేను ఇదే చెప్తాను, బాబు నువ్వు అసెట్ అని చూపిస్తున్నావు కానీ లోన్ తీరేదాకా అది నీకు ఒక లయబిలిటీ అంటే ఏంటో తెలుసా? భారం. అప్పు తీరాకే నా సొంతం. 15, 20, 30 లక్షలు తీసేసుకొని రిబ్బన్ కటింగ్ చేసేస్తాం. ఆస్తి సంపాదించుకున్నావు. ఎప్పుడు సంపాదించావు? నువ్వు కట్టుకుంటా పోతావు, తర్వాత ఎవడికి వెళ్తుంది అది. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దేర్ హ్యాస్ టు బి సమ్ కైండ్ ఆఫ్ ఎ కమిట్మెంట్. డ్రైవింగ్ లైసెన్సే తీసుకోండి, దానికి కూడా మనం ఒక కమిట్మెంట్ ఇవ్వాలి. దట్ కమిట్మెంట్ ఈజ్ బై వే ఆఫ్ గోయింగ్, వెళ్ళి ఒక ఏమంటారు దాన్ని, డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాలి. ఇదని అన్ని ఇచ్చిన తర్వాత వాడు లైసెన్స్ ఇస్తాడు. జీవితకాలంకి ఇస్తాడా? ఇవ్వడు సార్. నాకు తెలిసి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మన వయసును బట్టి. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి ఓన్లీ దెన్ యూ విల్ గెట్ సంథింగ్. మరి ఈ లోకరీత్యా ఈ రీతిగా దేనికైనా ఒక ఒప్పందము, ఒక నిబద్ధత కావాలి. అది లేకుండా జీవితం ముందుకి వెళ్ళదు. ఐఎమ్ టెలింగ్ యూ, లైఫ్ ఇస్ డిపెండెడ్ ఆన్ కమిట్మెంట్స్. గుడ్ బ్యాడ్ అన్నది వేరే విషయం, అది సరియా తప్ప అన్న దానిలోకి మనం వెళ్ళటంలే. కానీ అదంత ప్రాముఖ్యమైనప్పుడు మనము వేటికి కట్టుబడి ఉన్నాము ఈరోజు పరిశీలించుకుంట ప్రాముఖ్యం. ఇవాళ మొదటి వర్తమానం ఈజ్ మోర్ ఆఫ్ అవర్ ఇండివిజువల్ ఇంట్రోస్పెక్షన్. ఎవ్రీబడి హియర్, మీరు ఏ వయసులో ఉన్నా మీరు అర్థం చేసుకునే వయసులో ఉంటే సరిపోద్ది. ఇంక్లూడింగ్ సండే స్కూల్ చిల్డ్రన్, హూ ఎవర్ ఆర్ లిస్నింగ్ టు దిస్ వర్డ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఏజ్ యు ఆర్ ఇన్, మీరు ఏ వయసులో ఉన్నప్పటికీ దయచేసి శ్రద్ధతో ఆలకించి విని నిబద్ధతలోని శక్తి అర్థం చేసుకొని
సరి అయిన పద్ధతులు ఇప్పుడైనా తీసుకోండి. ఇప్పటి వరకు తీసుకున్నవి సరికాదని ఈరోజు తేలితే, కొన్ని సరి ఉన్నాయి నా జీవితంలో, సర్టన్ కమిట్మెంట్స్ ఆర్ రాంగ్ అని అనిపిస్తే దయచేసి, ఎందుకంటే మన జీవితం కట్టపడుతుంది దీని మీద. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని డెమాలిష్ చేయటం చాలా కష్టం. చేసిన తర్వాత ప్రయాసపడుట చాలా కష్టం. కానీ కొన్నిసార్లు ఎస్, ఐ డెమాలిష్డ్ మై లైఫ్ 18 years బ్యాక్. నేను 29 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, ఎప్పుడైతే మా నాన్నగారి మరణం ద్వారా దేవుడు నన్ను దర్శించి, బాబు ఇక్కడి నుంచి నువ్వు రూట్ మారాలరా నాయన అని చెప్పినప్పుడు, అప్పటికే ఈ జీవితం కట్టబడింది విత్ డిఫరెంట్ కమిట్మెంట్స్. ఐ వాజ్ కమిటెడ్ ఓన్లీ టు మ్యూజిక్ అండ్ డ్రింక్స్. దట్ వాజ్ మై కమిట్మెంట్ ఇన్ లైఫ్. నా జీవితంలో నేను కట్టుబడి ఉన్నది తాగడానికి, తర్వాత మ్యూజిక్ వినడానికి, సినిమాలు చూడడానికి, అంతే. దేర్ వాజ్ నథింగ్ మోర్ ఇన్ పీటర్ శామ్యూల్స్ లైఫ్, నథింగ్ మోర్. సింపుల్. దాంతో పాటు స్నేహితులు, వీళ్ళకి కట్టుబడి ఉండాలి, స్నేహితులకు కట్టుబడి ఉండాలి, అంతే. సంవత్సరాలు వెళ్ళిపోయినాయి వీటికి కట్టుబడి ఉండటంలో. సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. యమన వయసులో ప్రశస్తమైన టైం అంతా వెళ్ళిపోయింది. నేను చూపిస్తాను ఏంటో దీని ప్రభావం. దాని తర్వాత దేవుడు పిలవగా వీటన్నిటినీ విరగొట్టుకోవాలి. సులువా? 18 సంవత్సరాలు పట్టింది. దేవుని మహాకృపలో ఆయన కట్టాడు. బట్ ఆఫ్టర్ 18 years ఐఎమ్ స్టాండింగ్ హియర్. బట్ స్టిల్ దేర్ ఆర్ రిగ్రెట్స్. నేను బాధపడే విషయాలు చాలా ఉన్నాయి. అయ్యో, మా నాన్నగారు కనీసం ఇంకో సంవత్సరం ఉంటే, 2 సంవత్సరాలు ఉంటే, ఆయన కల్లారా ఈ లోకరిచ్చి ఆయన తన పెద్ద కుమారుడు మారి తన బ్రతుకును మళ్ళీ తిరిగి దేవుడు కట్టడం చూసేవాడు, పరలోకాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. బట్ హీఈస్ నాట్ హియర్. అర్థమవుతుందా? అది విషయం. అందుకనే సంగమా సహోదరులారా, అందుకనే ప్రతి ఒక్కరూ తెలుసో తెలియకో వీఆర్ కమిటెడ్. అండ్ సమ్ పీపుల్ ఐఎమ్ టెలింగ్ యూ, కొంతమంది ఉంటారు అసలు కమిట్మెంట్ ఉండదు. నేను చెప్తాను అది ఎందుకో కూడా చెప్తాను. అది ప్రమాదకరం. అదేంటో ఒక మాటలో నేను చెప్పేస్తా. కానీ వర్తమానంలో ఒక విషయం, అదేంటంటే నిబద్ధతలోని శక్తి ఏంటి? వాట్ ఈస్ టుడేస్ మెసేజ్ ఇస్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ కమిట్మెంట్? నేను దేనికైనా కట్టుబడి ఉంటే అందులో శక్తి ఉంది అని అంటున్నాం. ఆ శక్తి దేనిని ప్రభావితం చేస్తుంది? ద పవర్ ఆఫ్ కమిట్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ 3 things ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో 3 ఇది ప్రభావితం చేస్తుంది. మొదటిది 3 విషయాలు చూసి మనం ముగించేద్దాం, చిన్నదే క్లుప్తంగా. మొదటి విషయం ఏంటయ్యా అంటే మన నిబద్ధత. జాగ్రత్తగా వినండి అన్నమాట. మన నిబద్ధత అంటే ఏంటి? ఒక విషయం చేయడానికి నేను ఖచ్చితమైన తీర్మానం, అంతే. సింపుల్. అర్థమైంది కదా? కమిట్మెంట్ ఇస్ సింప్లీ టెలింగ్ దట్ దిస్ థింగ్ ఐ విల్ డూ కమ్ వాట్ మే. ఏది జరిగినా జరగకపోయినా నేను ఈ పని చేస్తాను, లేకపోతే ఈ స్థలానికి వెళ్తాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది నిబద్ధత, కట్టుబడి ఉండటం. దాన్ని బట్టి జరిగే మొదటి విషయము, మనము దేనికి నిబద్ధులై ఉంటామో దానిని బట్టి మన విలువలేంటో తెలుస్తాయి. చాలా ప్రాముఖ్యం. యు గో అండ్ చెక్ విత్ ఎనీబడి అవుట్ సైడ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. మీ ఫ్రెండ్స్ జీవితాలు చూడండి, మీ కొలీగ్స్ జీవితాలు చూడండి, మీ పక్కింటి వాళ్ళ జీవితాలు చూడండి. మనం నా మాటలు జాగ్రత్త, దీన్ని కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ కొంచెం మనం నేర్చుకుందాం. మనము దేనికి కట్టుబడి ఉంటామో దానిని బట్టి మన విలువలేంటో మనకి ఇతరులకి తెలుస్తాయి. ఇంగ్లీష్లో వాల్యూస్. అవర్ కమిట్మెంట్ షోస్ అవర్ వాల్యూస్. విలువలు. ప్రతి కుటుంబంలో విలువలు ఉన్నాయా లేవా? రైట్? ప్రతి వ్యక్తికి కొన్ని విలువలు ఉంటాయి. అది దేని దగ్గర నుంచి వచ్చిందయ్యా అంటే వారు దేనికి కట్టుబడి ఉన్నారు. ఒక వచనము చూసి మనం దీనిని ఇంకొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఎందుకు అంటే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం అనగా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఆయన కొండ మీద ప్రసంగం అని బైబిల్ గ్రంథకర్తలు చెప్తారు. శ్రేష్టమైన విషయాలు చెప్పబడినాయి. ఆ కొండ మీద ప్రసంగంలోని కొన్ని విషయాలే మహాత్మా గాంధీ గారిని ప్రభావితం చేశాయి. అది చదివిన తర్వాత ఆయన క్రైస్తవుడు అవ్వాలని అనుకున్నాడు, కానీ ఆ సూత్రాలు క్రైస్తవుల యొక్క జీవితాల్లో లేకపోవటాన్ని బట్టి అయ్యో ఈ మతం నాకు అవసరం లేదన్నాడు. ట్రాజెడీ. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూడండి. మనకి తెలిసిన వచనాలే ఇవి, మనకి తెలిసిన వాక్య భాగమే. ఈ మైక్ ఆన్ చేస్తారా?
దిస్ మైక్ ప్లీజ్. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవడును ఏంటంట? ఇద్దరు యజమానులకు. దీనికి ముందు మీరు అంటే మీకు టైం ఉంటే ఇంటికి వెళ్ళాక చదవండి. ఇది ఎక్కడ చెప్పాడయ్యా అంటే, పరలోకములో ధనము సమకూర్చుకొనుడి, భూలోకంలో ధనము సమకూర్చుకోనొద్దు, ఇవన్నీ చెప్పుకుంటా వెళ్ళిన తర్వాత ఫైనల్ ఎండింగ్ ఇస్తున్నాడు ఆయన. అంటే 19 నుంచి చదవాలి, మనకు టైం లేదు కాబట్టి ఆఖరి వచనం చదివిస్తున్నాను. చదవమ్మా. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. తెలిసిన విషయమే. ఇంకా దానిని సులువుగా చూడాలంటే, సింప్లిఫై చేయాలంటే, మనుషులు కొన్ని పనులు ఎన్ని తిప్పలబడినా చేయలేం మనం. ఒకే సమయంలో 2 డైరెక్షన్లో ఎవరైనా వెళ్ళగలిగితే నన్ను ఒకసారి పరిచయం చేయండి. వెళ్ళగలుగుతారా? ఒకే సమయంలో ఒకే టైంలో అనకాపల్లికి వెళ్తాను, అంటార్క్టికాకి వెళ్తాను అంటారా? రైట్. ఒకే టైంలో గుడికి వస్తాను, సీరియల్ చూస్తాను. నో, ఇట్స్ నాట్ పాసిబుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒకే టైంలో 2 తలంపులు కూడా మనకి రాలేవు. ఒకే టైంలో there are so many thoughts that will come, but I am telling you, you can entertain only one thought at one time. Same time you cannot entertain 2 thoughts. ఒకే సమయంలో 2 తలంపులు మన మనసులోకి రావడానికి వీలు లేదు. ఒకటి వెళ్ళిపోవాల్సిందే. దాన్నే నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తే మనము దేవునికి సిరికిని దాసులై ఉండాలి. అంటే అది కమిట్మెంట్కి నిదర్శన. మనము దేవునికి కట్టుబడి ఉంటే, ఆయన మాటలకు కట్టుబడి ఉంటే, మన జీవితాల్లో ఆ రీతిగా మన వెలలు ఏమవుతాయి? కనిపిస్తాయి. మన వాల్యూ సిస్టమ్, దేనిని బట్టి మనము దేనికి నిబద్ధులై ఉన్నామో. ఇంకొక రీతిగా దీన్ని అర్థం చేసుకోవాలంటే, మనము దేనికి నిబద్ధులై ఉంటాము, ఆ ప్రశ్నకు జవాబు మనం చూడాలంటే, మన జీవితాల్లో మనకి ఏది ప్రాముఖ్యం అనిపిస్తుందో. రైట్? అంతేనా? we will be committed to things that are important to us. Are you with me? Right? ఏది ఒక వ్యక్తికి ప్రాముఖ్యమో దానికే వారు కట్టుబడి ఉంటారు. నాకు తెలిసి మనకి ప్రాముఖ్యమైనది మంచిదా కాదా అన్న దాంట్లోకి మనం వెళ్ళలేదండి. నా మాటలు జాగ్రత్తగా గమనించుకోండి. ఒక వ్యక్తికి అది మంచిదా కాదా అన్నది అంటలా. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ, యూ విల్ బీ కమిటెడ్ టు దట్. దానికోసం నువ్వు 2 తీస్తావు. మనిషికి ప్రాముఖ్యమైనవి 2 ప్రశస్తమైనవి రాదర్. అదేంటో తెలుసా? ఎందుకు కాదండి? రైట్? డబ్బు. రెండోది ఏంటో తెలుసా? సమయం. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ సంబడీస్ లైఫ్. ఈ రెండిట్లో డబ్బైనా మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఏది రాదు? టైం రాదు. రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్లో దీని దగ్గరకు వద్దాం. కాబట్టి సమయము అతి విలువైనది. ఈ సమయము నువ్వు దేనికి ఖర్చు పెడుతున్నావో, నా మాటలు గమనించుకోండి. నీ డబ్బు ప్రశస్తమైనది. అది నీకు 10,000 రూపాయలు కావచ్చు, 5,000 రూపాయలు కావచ్చు, 50,000 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ am telling you, money I think is important to anybody. Money and time. Then ఈ 2 అతి ఎక్కువగా ఎక్కడికి వెళ్తున్నాయో దాన్ని బట్టి నీ వెల ఏంటో, నీ విలువేంటో సింపుల్. ఇంకా చెప్తాను, దీన్ని మీరు అర్థం చేసుకోవాలంటే. ఓకే? అంటే మనం కొన్నిసార్లు మనకు ప్రాముఖ్యమైనవి అంటాం. అసలు విషయానికి వస్తున్నా, ఇప్పుడు మేలుకుంటారు మీరు. మనం కొన్ని ప్రాముఖ్యమైనవి అంటాం, కానీ దానికోసం ఈ 2 తీయం. అంటే అది ప్రాముఖ్యమా? అది విషయం. నా గురించే వస్తాను. ఎగ్జాంపుల్, నా మీద జోకులు వేసుకోవటం నాకు చాలా ఇష్టం. నాకు డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, చెప్తానే ఉంటాను నేను. 5 మాత్రల నుంచి 7 మాత్రలు మింగుతున్నా. దేవుడు స్వస్థపరచడానికి కాదు, ఆయన చిత్తమైతే స్వస్థపరుస్తాడు, లేకపోయినా పర్వాలేదు, 10 మాత్రలు మింగుతా. అయితే మాత్రలు మింగితే సరిపోదు, ఏం చేయాలి? చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. పీటర్ శామ్యుయల్కి, పాస్టర్ గారికి, పీటర్ అన్నకి తన ఆరోగ్యం ప్రాముఖ్యమైతే దానికోసం
సమయము తీయాలా లేదా? నేను రోజు లేచి నా ఆరోగ్యం అంటే నాకు చాలా ఇష్టమే పడుకున్నాను అనుకోండి. If I don't take out time for my health, even if I shout and say health is important to me, nobody will believe, brother, sister. మీకు అర్థమైందా? ఇంకో విషయం చెప్తా. మా కుటుంబం అండి, నా కుటుంబం అంటే నాకు చాలా ప్రాముఖ్యం. వారంకోసారి మాట్లాడతావు నువ్వు. మీ ఆవిడతో 5 నిమిషాలు మాట్లాడతావు వారంలో. అబ్బో మా భార్య అంటే నాకు పిచ్చి ప్రేమ అంటే స్టోరీలు చెప్పకు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మీకు అర్థమవుతుందా? మనకి ఏది ప్రాముఖ్యమైతే దానికోసం మనం సమయం తీస్తాం. మన ప్రాముఖ్యమని చెప్పి దానికోసం సమయం తీయకపోతే అది ప్రాముఖ్యం కాదు. మన డబ్బు మనకు ప్రాముఖ్యమైతే అది మనకి ఏది ప్రాముఖ్యమో దాని మీద మనం అది విషయం. అబ్బో దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆయన కోసం నేను ఏమైనా చేస్తా, నెలకోసారి గుడికి వస్తా, ఆయన ఆరాధనకు రావటం అంటే మాకు చాలా ఇష్టం అండి, మేము 9:30 వచ్చాం, మాకు కుర్చీ పెట్టలేదు, మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం గుడికి. 9:15 అంటే ముందురా. వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ? ఇఫ్ చర్చ్ ఇస్ ఇంపార్టెంట్ టు యూ, యూ విల్ కమ్ ఫస్ట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. దానికోసం డబ్బు ఖర్చు అవుతుంది, టైము ఖర్చు అవుతుంది. కొంచెం ముందే లెగుస్తావు, కొంచెం ముందే టిఫిన్ చేస్తావు, నాకు తెలీదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఏది ప్రాముఖ్యమో నా మాటలు కాబట్టి ఇంటికి వెళ్ళాక ఒక హోంవర్క్ చేయండి అంటున్నా. ఈ రెండు ఎక్కడికి వెళ్తున్నాయి? ఒక బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకోండి. ఫైనాన్స్ తరపు నుంచి చెప్తున్నా. బ్యాలెన్స్ షీట్ అంటే తెలుగు ఏమంటారు? వాట్ ఎవర్. అసలు ఏంటి లాభం నష్టం, రైట్? ఏంటండి? జమా లెక్క. అయ్యి బాబోయ్, ఓకే, వాట్ ఎవర్, యూ అండర్స్టూడ్. మన జీవితాలు నా మాటలు కాదు, మన నిబద్ధత బట్టి 3 విషయాలు ప్రభావితమై ఉంటున్నాను. మన నిబద్ధత బట్టి మన వాల్యూస్ అంటే విలువలు ఏంటో తెలుస్తుంది. దేవుడు నాకు అతి ప్రాముఖ్యం అంటే సింపుల్గా చెప్తాను, మ్యాక్సిమం టైం నువ్వు దేవునికి ఇస్తావు. దేవుడు నాకు ప్రాముఖ్యం అంటే నీ డబ్బును మ్యాక్సిమం ఆయనకి ఇస్తావు. దేవుడు మనకు అన్నిటికంటే ఎక్కువ అంటే దానికోసం నువ్వు ఏమైనా చేస్తావు. సింపుల్. కానీ అది కాదనుకోండి, ఇంకా వేరే వాటి మీద ప్రాధాన్యత వెళ్తా ఉంటే వాటిల్లో నువ్వు ఏది ప్రాముఖ్యమని చెప్తున్నది కాదు, నీ సమయము నీ ధనము ఎటువైపు ఎక్కువ వెళ్తుందో దాన్ని బట్టి నీ ప్రాధాన్యత ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు అన్కమిటెడ్ లైఫ్ గురించి చెప్తా. కొంతమంది ఉంటారు ఇక్కడ ఎవరైనా ఉంటే నన్ను మన్నించండి, కానీ దయచేసి మేల్కోండి ఈ రోజైనా. కొంతమందికి దేని మీద కమిట్మెంట్ ఉండదు. ఉద్యోగమా లెక్కలేదు, బిడ్డలా పారిపోనివా, భార్య లెక్కలేదు, ఏమీ లేదు. అంటే దేనికి కమిట్మెంట్ అంటే వాళ్ళకి అంతా వాళ్ళ అన్నమాట. అన్కమిటెడ్ లైఫ్ ఇస్ ద మోస్ట్ సెల్ఫిష్ లైఫ్. దేనికి ఒక నిబద్ధత లేదంటే వారి జీవితాలు ఎటువంటి జీవితాలు అంటే వారి దృష్టి అంతా వాళ్ళ మీదే. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దెమ్ అండ్ నథింగ్ ఎల్స్. ఇంకా వాళ్ళే, నేను, నా సైకిలు, నా స్కూటరు, నా బండి, నా టిఫిను, నా బట్టలు, నా టవలు, నా సోపు, నా పేస్టు, నా పౌడరు, ఇదే. ఈ నా దే ఆర్ నాట్ కమిటెడ్ టు ఎనీథింగ్. దాన్ని బట్టి మీ విలువలు ఏంటో ఆలోచించండి. ఐఎమ్ టెలింగ్ యూ. అది ఒకటి. మన నిబద్ధత బట్టి ప్రభావితమయ్యేది మన విలువలు. అవర్ వాల్యూస్ డెవలప్ బేస్డ్ ఆన్ వాట్ వీఆర్ కమిటెడ్ టు. అందుకనే యేసు ప్రభు వారు ఏమన్నారు? అయ్యా, నువ్వు దేవునికి సిరికిని దాసుడువై ఉండలేదు. యూ కెనాట్ బీ ఎ స్లేవ్ టు 2 masters. నువ్వు దేనికైనా ఒకదానికే కట్టుబడి ఉంటావు. ఈరోజు ఆయన నామం ఎరిగిన వారు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో, ఆయన నామము ఎరగని వారు ఎందరైతే ఉన్నారో, మీరు దేనికి కట్టుబడి ఉన్నారు? వాట్ ఆర్ యూ స్లేవ్ టు? ఐదర్ ద డెవిల్ ఆర్ గాడ్. దేవునికి దాసుడవా లేక దెయ్యమునకు దాసుడవా? రెండిటికి దాసుడై ఉండటం అసాధ్యం. అట్ ద సేమ్ టైం దయచేసి దేవునికి సంపూర్ణంగా కట్టుబడి ఉందాం. రెండవది మనం ప్రభావితం అయ్యేది 3 విషయాలు అన్నాను.
నిబద్ధత యొక్క శక్తి ఇవాళ మనం చూస్తుంది ఏంటి? ద పవర్ ఆఫ్ కమిట్మెంట్. నిబద్ధత యొక్క శక్తి. మనము దేనికి నిబద్ధులై ఉంటామో దాన్ని బట్టి మన విలువలు కనపడతాయి. మన విలువలు కనపడతాయి. రెండవది, మనము దేనికి నిబద్ధులై ఉంటామో మన జీవితాలు ఆ రీతిగా తయారవుతాయి. బేస్డ్ ఆన్ వాట్ వీఆర్ కమిటెడ్, అవర్ లైఫ్ విల్ బి షేప్డ్ లైక్ దట్. వెరీ ఇంపార్టెంట్. చాలా మన జీవితమునకు ఒక రూపునొచ్చేది దేన్నో బట్టి తెలుసా? మనము దేనికి కట్టుబడి ఉంటామో. డబ్బు దగ్గరికి ఇప్పుడు కొంతమందికి డబ్బు సంపాదించటమే వారి జీవిత ధ్యేయం అనుకోండి, వారి జీవితం దాని మీద కట్టబడుతుంది. ఇట్ విల్ బి షేప్డ్ విత్ వన్ థాట్ దట్ ఐ నీడ్ టు మేక్ మనీ. ఎస్ నో. కొంతమందికి పాపులారిటీ. ఏం కావాలి మనకి? ఇక జీవితంలో ఏం అవసరంలా, నేను అందరి చేత గుర్తింపబడాలి అంతే. వారి జీవితము ఆ ఒక్క ఆశతోనే తయారు చేయబడుతుంది. ప్రాధాన్యత, పలుకుబడి, ఇలా చెప్పుకుంటా వెళ్తే తెల్లారుతుంది. బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కొంతమంది జీవితాలు, ఒకప్పుడు నా జీవితం అంతే. నా జీవితపు నిబద్ధత ఏంటంటే, హైదరాబాదీ భాషలో చెప్తారు, హైదరాబాద్ వాళ్ళకు ఉన్నది ఏంటయ్యా అంటే, అది ఆ నిజాముల దగ్గర నుంచి వచ్చింది. మనం నిజాములు కాదు, ఏమీ కాదు. కానీ ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళందరికీ ఏంటంటే లైట్ లేదు, కావో పియో మజాకారు. అది హైదరాబాదీ. టిపికల్ హైదరాబాదీ అంటే నా ప్రాణమా తినుము తాగు అంటే మంచి టైం ఉండాలి. ఎవరి జీవితం అయితే ఐ షుడ్ హ్యావ్ ఏ గుడ్ టైం అనుకున్నారు అనుకోండి, దేర్ లైఫ్ విల్ బి షేప్డ్ ఓన్లీ ఆన్ దిస్. ఏంటంటే అరే జాలీగా ఉండాలి భయ్, రేపెవడు చూశాడు, భలే ఉంటాయి డైలాగులు ఇవి, రేపెవడు. సో యువర్ లైఫ్ విల్ బి షేప్డ్ ఆన్ దిస్ సోల్ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ గుడ్ టైం అండ్ లైఫ్ విల్ గో ఆన్. జీవితం వెళ్ళిపోతే మన జీవితము తయారు అయ్యేది ఈ ప్రభావము ద్వారా. అందుకనే ఏంటి దీన్ని ప్రభావితం చేస్తుంది? మన నిబద్ధత అన్న మాట మనం తీసుకున్నప్పుడు అతి ప్రాముఖ్యమైనది ఏంటయ్యా అంటే హృదయం. అవునా కదా? కమిట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మా, ఇది ఫ్రమ్ ద హార్ట్. అందుకనే దేవుడు సామెతలు 4:23 అంటాడు. ఏమంటాడు ఆయన? మీ హృదయమును ఏంటంట జాగ్రత్తగా కాపాడు. సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎందుకు అంటే ఇక్కడ మనం దేనికైనా కట్టుబడి ఉంటే, కమిట్ అయిపోతే ఏమైపోతుంది? నీ జీవితం దాని మీద షేప్ వస్తుంది. యువర్ లైఫ్ విల్ బి షేప్డ్ బేస్డ్ ఆన్ వాట్ యువర్ కమిటెడ్. దేనికి మనము కట్టుబడి ఉంటామో దాన్ని బట్టి మన జీవితమునకు రూపురాటము. కాబట్టి ఈ దినాల్లో ఎక్కువగా అంటే శారీరకంగా ఫిజికలీ ఏమంటున్నారంటే హెల్దీ హార్ట్. ఎక్కడైనా అంతే కదా, హృదయం ఏముండాలంట? ఆరోగ్యవంతంగా ఉండాలి. మరి ఆత్మీయంగా ఈ హృదయము ఆరోగ్యవంతంగా ఉందా అంటే మన యొక్క సంబంధం దేవునితో అది సరి అయిన రీతిలో ఉందా? ఈజ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ రైట్? దేవునితో మన హృదయంలో మనకున్న సంబంధం అంటే ఈ హృదయంలోనికి వచ్చే ఆశలు 2 రకాలు ఉంటాయండి. సింపుల్గా చెప్పాలంటే, ఒకటి లోక సంబంధమైన ఆశలు, రెండోది పరలోక సంబంధమైన ఆశలు. దానికంటే మించింది లేదు. యాజ్ ఫార్ as I understand, there are only 2 desires that can come into my heart. One is earthly desires, other one is eternal desires. ఒక లింక్ చెప్తాను మీ రెండిట్లో. మనకి పరలోక సంబంధమైన ఆత్మీయమైన ఆశలు ఉంటే లోక సంబంధమైన ఆశలు కూడా దేవుడు నెరవేరుస్తాడు. కానీ లోక సంబంధమైన ఆశలే ఉంటే పరలోక సంబంధమైన ఆశ ఎప్పుడూ నెరవేరదు. సింపుల్. అర్థమైందా? మనకి పరలోక సంబంధమైన ఆశలుంటే దేవుడు ఏం చేస్తాడు? లోక సంబంధమైన ఆశలను కూడా అవి సబబైనవి మన జీవితాల్లో ఆయన సంపూర్ణంగా తీరుస్తాడు. We should have all that we need to do is have heavenly eternal desires. ప్రభు నిన్ను సంతోషపెట్టాలి. మనం ఏది చేసినా, అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక ఉంటుంది, మనం ఏది చేసినా, మనం ఏది మాట్లాడినా, మనం ఏది ధరించినా, మనం ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. మనం పైనున్న వాటిని వెతకాలంటే కిందన్నవి మనకి ఇవ్వడానికి కాదు, మనం పైనున్న వెతికితే దేవుడు కిందన్న మనకి ఇస్తాడు. సో ప్లీజ్
వీ షుడ్ బి కమిటెడ్ టు ఇటర్నల్ థింగ్స్. ఎందుకంటే ఈ లోకరీత్యా ఏవి ఉన్నప్పటికీ అవన్నీ తాత్కాలికం, అంతేనా? టెంపరీ. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ దిస్ లైఫ్. ఈ జీవితము తాత్కాలికము. మరి తాత్కాలికమైన దానికోసం మనం ఎక్కువ సమయము, ఎక్కువ ద్రవ్యము వీటి కోసమే ఖర్చు పెడతా, వాటి మీద మన ధ్యాస ఉంటా, వాటికే మనం కట్టుబడి ఉంటే ఎప్పుడు మనం పరలోకమైన సంబంధమైన ఆశలు కలిగి ఉంటాం. ఇది ప్రాముఖ్యం. నీ జీవితం షేప్ అయిపోతుంది. ఒకవైపు చూస్తూ ఉంటే కట్టుబడుతుంది. యువర్ లైఫ్ హెస్ ఆల్రెడీ టేకెన్ ఎ షేప్. ఇఫ్ యు ఆర్ 40 years old, 50 years old, 60 years old, ఐఎమ్ టెలింగ్ యువర్ లైఫ్ హెస్ టేకెన్ ఎ హ్యూజ్ షేప్ బికాస్ ఆఫ్ వాట్ యు ఆర్ కమిటెడ్. వేటి కోసమైతే నువ్వు నిబద్ధుడై ఉన్నారో దాని ద్వారా మీ జీవితం కట్టబడింది. ఈరోజు ఒకవేళ మీకు ఆలోచిస్తే ఏమవుతుందో నాకు తెలీదు, కానీ ఇప్పుడు ఏం చేస్తావు? డూ యూ వాంట్ టు చేంజ్ యువర్ ప్రయారిటీస్? నీ ప్రాధాన్యతలు మార్చుకుంటావా? అయ్యా, ఇంతకాలం నేను ఈ లోకరీత్యా లోకం కోసం ఇదిగో అన్ని శరీర సంబంధమైన వాటి గురించే, ఆ ఆశల కోసమే నేను బతికాను, దానికోసమే నాకున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని, ద్రవ్యాన్ని నేను ఖర్చు పెట్టాను. కానీ ఈరోజు ప్రభు నీ పరలోక సంబంధమైన వాటి గురించి, నా హృదయమును నేను భద్రపరచుకుంటాను. ఎందుకంటే దీనిలోంచి జీవజల దారులు బయటకి వెళ్తాయి కనుక నేను నా హృదయమును భద్రపరచుకుంటాను. రోజులు వెళ్ళే కొద్దీ, సంవత్సరాలు వెళ్ళే కొద్దీ ఈ శరీరం బలహీనమైపోద్ది, అవునా కదా? బాహ్య శరీరము క్షీణించినను ఆంతర్య పురుషుడేమవ్వాలంట? నూతనం అవ్వాలి. ఎట్లా? ఆటోమేటిక్గా జరుగుతుందా? ఎప్పుడైతే మనము పరలోక సంబంధమైన ఆశలు కలిగి ఉంటామో, ఆ విషయాలు మనం వెతుకుతామో అప్పుడే. అదర్వైజ్ ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ బాడీ విల్ బికమ్ వీక్. ఇట్ విల్ బికమ్ వీక్. రెండవది, మనకున్న ఆస్తి కూడా ఇట్ విల్ గో అవే. మనకున్న ధనము, మనకున్న సంపద, ఒకవేళ ఏదైనా ఒక పాపులారిటీ, ఒక హోదా అది వచ్చినా అది కూడా వెళ్ళిపోతుంది. అది నిత్యము ఉండదు. కానీ పరలోక సంబంధమైనవి నిత్యము నిలుస్తాయి. కాబట్టి అది రెండో విషయం. అది రెండోది. మూడవది, దాంతో నేను ముగిస్తాను ఈ వర్తమానంలోని మొదటి భాగము. నిబద్ధత ద్వారా మన జీవితాలు కట్టుకోవాలి. నిబద్ధత లేకుండా జీవిస్తూ ఉంటే, సే ఫ్రమ్ టుడే ఐ విల్ బి కమిటెడ్, బట్ ఫర్ వాట్ విల్ యూ బి కమిటెడ్? దేనికి నువ్వు నిబద్ధులై ఉంటావని తీర్మానం తీసుకుంటావు? దేవుని యొక్క వాక్యమునకు. యు సే ఐ విల్ బి కమిటెడ్ టు దిస్ లివింగ్ వర్డ్. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నేను దీనికి కట్టుబడి ఉంటాను. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. దీని మీద నా జీవితం నేను కట్టుకుంటాను. దీనికి నేను కట్టుబడి ఉంటాను. నీ మాటలకు నేను కట్టుబడి ఉంటాను. నీ మాటలకు నేను విధేయుడై ఉంటాను. అప్పుడు నీ జీవితం సరిగ్గా కట్టబడుతుంది. సరి అయిన విలువలు మన జీవితంలో తయారవుతాయి. ఆ విలువలు ఇతరులు చూస్తారు. దాన్ని బట్టి మన జీవితంలో ఒక చక్కని షేప్ వస్తుంది. నాట్ ఓన్లీ యువర్ కమిట్మెంట్ విల్ షో యువర్ వాల్యూ, యువర్ కమిట్మెంట్ విల్ షేప్ యువర్ లైఫ్. నీ జీవితము తయారయ్యేది నువ్వు దేనికి, నేను దేనికి కట్టుబడి ఉన్నాను. సింపుల్. మూడవది అతి అతి ప్రాముఖ్యమైనది. అందుకనే నిబద్ధతలో చాలా శక్తి ఉన్నదన్న. మూడవది అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, మన భవిష్యత్తు మనం తీసుకున్న నిబద్ధత మీద ఆధారపడి దాన్ని బట్టి సీల్ అయిపోద్ది. అవర్ కమిట్మెంట్ సీల్స్ అవర్ డెస్టినీ. మన నిబద్ధత మన భవిష్యత్తును ముద్ర వేసి దానిని నిర్ణయిస్తుంది. దీనికి ఆధారం మార్కు సువార్త 8వ అధ్యాయం 36-37 వచనాలు. మరి ఒక అతి పరిచయమైన వచనము. దీన్ని కొంచెం జాగ్రత్తగా మరొకసారి అర్థం చేసుకుందాం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనం? వానికి ఏమి లాభ నష్టాల గురించి దేవుడు చెప్తున్నాడండి. దేవుడు గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్. మనం ఏదైతే లాభం అనుకుంటామో దేవుడు అంటే అదేమంటున్నాడు? నాయన, నా దృష్టిలో ఇదేంటి? నష్టం. విడ్డూరం. బైబిల్ విడ్డూరం. దేవుని మాటలు విడ్డూరం. ఈ లోకరీత్యా ఏదైతే లాభం అనుకుంటారో మనుషులు, దేవుడు ఏంటంటున్నాడు? ఇదంతా నష్టము. ఏంటి? దాని తర్వాత 37వ వచనం, అతి పరిచయమైన వచనం. మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగును. ఇది చాలా ఫెమిలియర్ వర్స్ కాబట్టి మనం అంతగా పట్టించుకోం. ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది. వాట్ క్యాన్ ఎ మ్యాన్ ఎక్స్చేంజ్? ప్రతిగా అంటే ఏంటి? ఇచ్చిపుచ్చుకోవటం. అంతేనా సార్? మేము చిన్నప్పుడు బిహెచ్ఎల్లో ఉండేటప్పుడు పాత బట్టలు అనేవాడు. ఎందుకు? పాత బట్టలు ఇస్తే ఏంటంట ఒకటి ఎక్స్ట్రా ఇస్తాడు.
చేశారా ఈ పని? ఎందుకు ఇప్పుడుగా వస్తారండి, మీరు బిహెచ్ఎల్లో లేరు, కానీ మేము ఎంత ఆశతో వెయిట్ చేస్తుంటామో పాత బట్టలు ఇచ్చేసి గిన్నెలు తీసుకోవడానికి, లేకపోతే పాత గిన్నెలు ఇచ్చేసి ఇంకోటి. ఓకే, ఎక్స్చేంజ్. ఎవ్రీబడి అండర్స్టాండ్. ఈ దినాల్లో ఎక్స్చేంజ్ ఆఫర్లు ఎక్కువైపోయినాయి. అయితే మనకు తెలిసో తెలియకో మనము డైలీ, దిస్ ఇస్ మోస్ట్ సీరియస్, ఇది అతి అతి ప్రాముఖ్యమైనది, అతి ప్రాముఖ్యమైనది. ఏంటంటే ఆ వచనం ఏంటంటున్నాడు? మన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలం? వాట్ కెన్ యూ ఎక్స్చేంజ్ ఫర్ యువర్ లైఫ్? ఐఎమ్ టెలింగ్ యూ, ఇంక్లూడింగ్ మీ, మనం అందరము మన అనుదినము మన జీవితాన్ని అనేక వాటి కోసం ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఎట్లాగా చెప్తాను నేను. ఎట్లా? లైఫ్ అంటే ఏంటండి? టైమేనా? బైబిల్లో ఏమైనా జీవితం ప్రస్తుతం మాక్సిమం ఎంత ఇస్తానన్నాడు ఆయన? 70 సంవత్సరాలు, అధిక బలం అయితే 80. ఓకే, 70కి సెటిల్ అవుదాం. ఎందుకంటే మన బ్రతుకుతున్న దినాల్లో 80 గ్యారంటీ లేదు. ముందు అది కూడా గ్యారంటీ కాదు. పోనీ ఉదాహరణకి, రైట్, అంటే 25,500 రోజులు మన హోల్ లైఫ్. చాలా ఎక్కువ? హలో, చాలా ఎక్కువ? చాలా తక్కువ. ఓకే, మనం ప్రతిరోజు లేచినప్పుడు మన అకౌంట్లో ఇప్పుడు ఒక రోజుని డేస్కి, అవర్స్కి మార్చుకుందాం, సులువు. ఇంకా అంత టైం లేదు నాకు, రైట్. 24 ఎన్ని వస్తాయి? క్రెడిట్ ఎంత అవుతుంది? తెల్లారే లెగిస్తే 24 గంటలు వస్తాయి, రైట్. ఇప్పుడు చెప్తున్నా, మన జీవితమునకు ప్రతిగా మనం ఏమి ఇవ్వగలం అంటే, మనకున్న టైం, మన జీవితం ఏంటి? దేవుడు మనకిచ్చిన టైం. ఇంకేమైనా ఉందా? అవర్ లైఫ్ ఈజ్ అవర్ టైం స్పెంట్ ఆన్ దిస్ ఎర్త్, దట్స్ ఆల్. ఎస్, నో? అవునా కదా? ఇంకేమైనా ఉందా జీవితం అంటే? బర్త్డే అండ్ ఈ మధ్యలో అదే. హలో, రామచంద్రపురానికి వెళ్తే మేము అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే మా తల్లిగారు ప్రభునందు నుంచి 7 సంవత్సరాలు అయింది కాబట్టి వారి జ్ఞాపకం చేసుకోవడం మేము సమాధి దగ్గరికి వెళ్ళాం. ప్రతి గ్రేవ్ మీద జనరల్గా 2 ఉంటాయి కదా, వారు పుట్టిన రోజు, సంవత్సరం, మధ్యలో ఒక చిన్న గ్లాత్ పెట్టి వారు చనిపోయిన సంవత్సరం. ఈ లైన్ మన జీవితం. ఈ మధ్యలో చేసే ఆ లైన్ నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత, యాక్చువల్లీ వాట్ ఈస్ అవర్ లైఫ్ ఇస్ వాట్ యూ డిడ్ బిట్వీన్ యువర్ బర్త్డే అండ్ ద డే యూ పాస్డ్ అవే. మరణం గురించి మాట్లాడాలన్న ఆశ కాదు, కానీ దీన్ని ఎదుర్కోవాలి మనం అందరం. ఈ మధ్యలో చేసేది మన జీవితం. అంటే ఈ మధ్యలో ఏంటది? మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికేమో తేలుతుంది, అంతేనా? జనరల్గా చూసినప్పుడు అయ్యో పాపం ఏంటండి 60 సంవత్సరాలకే వారు చనిపోయారు, 20 సంవత్సరాలు చనిపోయారు, అబ్బా వీళ్ళు ఎవరో 70 సంవత్సరాలు బ్రతికారు. ఎస్, నో, రైట్. కానీ ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నా. సో అవర్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ టైం. దేవుడు అంటున్నాడు, నీ ప్రాణమునకు ప్రతిగా నువ్వేమి ఇవ్వగలవు అంటే, మనం ఈ సమయం చాలా ప్రశస్తమని మనము భావించాలి. రోజు లెగిసిన తర్వాత ఈ టైంని మనం ఎక్స్చేంజ్ చేస్తున్నాం. మొదటి ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? పళ్ళు తోముకోవడానికి ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఎస్. రెండోది మొహం కడుక్కోవడానికి ఎక్స్చేంజ్ చేస్తున్నాం. మూడోది న్యూస్ పేపర్ చదవడానికి ఎక్స్చేంజ్ చేస్తున్నాం. నాలుగోది టీవీ చూడడానికి ఎక్స్చేంజ్ చేస్తున్నాం. నాలుగోది బట్టలు వేసుకోవడానికి ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఉద్యోగం చేయడానికి ఎక్స్చేంజ్ చేస్తున్నాం. నీ భార్యతో నువ్వు సంసారం చేయడానికి ఎక్స్చేంజ్ చేస్తున్నావు. బయట సరదాగా తిరగడానికి ఎక్స్చేంజ్ చేస్తున్నావు. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లో దేవుడు ఎక్కడ ఉన్నాడు? అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నీ 24 hours నువ్వు ఎట్లా ఎక్స్చేంజ్ చేస్తున్నావు? గంట సేపు మొహం కడుక్కోవడానికా? 3 గంటలు టీవీ చూడడానికా? 10 గంటలు ఉద్యోగం చేయడానికా? 2 గంటలు కూర్చొని ఖాళీగా ఛాయ్ తాగడానికా? కొంతమంది ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. ఎట్లా తెలుసా? ఏం చేయకుండా. కొంతమంది ఈ మాట ఎట్లా చెప్తారు నాకు అర్థం కదా. ఏమంటారు? టైం పాస్ అవ్వట్లేదు. నీకు అంత టైం ఉందా బాబు? నా దగ్గరికి రా. లేకపోతే ఇంగ్లీష్లో ఏమంటుందా? ఐఎమ్ కిల్లింగ్ టైం. ఓ, వాట్ ఎ గ్రేట్ జాబ్. ఐఎమ్ జస్ట్ కిల్లింగ్ టైం. యంగ్ పీపుల్ దీస్ డేస్ ఆర్ జస్ట్ కిల్లింగ్ టైం. దట్ ఈస్ ద ఎక్స్చేంజ్. ఎవరైతే ఇది ఆలోచిస్తారో అప్పుడు సమయం ఎంత విలువో, అప్పుడు ఏది ప్రాముఖ్యమైన వాటి కోసం ఎక్స్చేంజ్ చేస్తాం లేదండి, అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయి. టీవీ టైం తగ్గుతుంది, తిరుగుడు టైం తగ్గుతుంది. అప్పుడు దీని దగ్గర పరిగెత్తాం. ఇంకోటి మీకు అర్థమవుతుందా? ఐ లెర్న్డ్ ఇట్ ద హార్డ్ వే. నేను మొదటి నుంచి ఇట్లా కాదండి. అండ్ ఇన్ దిస్ 18 years ఐ సెడ్ లార్డ్. అందుకని నేను ఎక్కువ టైం వేరే వాటికి, చాలా మంది బాధపడుతున్నారు, అయ్యో ఈ ఇంటికి రాడండి మొదటి పుట్టినరోజు. ఐ సెడ్ మొదటి పుట్టినరోజు ఎట్టగా చేసుకుంటావు నువ్వు. బట్ దాని బదులు నేను కూర్చొని ఇంకో వర్తమానం సిద్ధపడితే ఇంకెక్కడైనా నేను వెళ్ళి వర్తమానం. అందుకనే నాకు ఇల్లు దర్శించాలని కాబట్టి ఇవి ప్రాముఖ్యమని కాదు, దానికోసం నేను పంపిస్తాను, ఎవరో ఒకళ్ళు ఉంటారు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐ లెర్న్డ్ ఇట్.
పెళ్ళికి పిలుస్తారు, వచ్చి కూర్చుంటాం. పాస్టర్ ముందు రావాలిగా, లేట్ వస్తే బాగోదు. వచ్చిన తర్వాత ఇంకో గంట అవుతుంది. 1 hour is a lot of time. మీ కాకపోవచ్చు ఇట్స్ a lot of time for me. ఒక 5-6 గంటల్లో పెళ్ళిలో గడిపే బదులు ఎక్కడికన్నా వెళ్ళి ఒక కరపత్రం ఇస్తే ఒక బ్రతుకు మారొచ్చు. అది విషయం. అది నేను నేర్చుకున్నది. నేను పెళ్ళిళ్ళకి రాదనట్లో ఇదంట్లో, కానీ సమయం విలువ నేను నేర్చుకోవాలని ఆశపడుతున్నా. బికాస్ అది వెళ్ళిపోతే ఇటు వెళ్ళిపోయింది. కొంతమంది ఇంట్లో కూర్చుంటారు, పిల్లలు పంపించేసిన తర్వాత టైం పాస్. ఏంటి ఈవిడ ఉంది చూడండి, అంతే. ఒక 2 గంటలు వెళ్ళిపోతుంది ఈవిడ గురించి. ఎందుకు? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్. ఫర్ సంబడి దే ఆర్ ఎక్స్చేంజింగ్ టైం విత్ గాసిప్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్. చెప్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నేనేదో బీపీ పెరిగి చెప్పట్లే ఇది, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ సీరియస్. ఎందుకంటే మనం దేనికి కట్టుబడి ఉంటామో దాన్ని బట్టి మన భవిష్యత్తు. ఏమంటున్నాడు? ఒక మనుషుడు ఈ లోకమునంతా అంటే ఏంటంట? ఫుల్లీ కమిటెడ్ టు గెయిన్ యాజ్ మచ్. అంతేనా? ఒక మనిషి ఈ లోకమునంత ముందు జరగని పని అలెగ్జాండర్ ద గ్రేట్ చేయాలనుకున్నాడు, వాడి తనకు కూడా సాధ్యం అవ్వలా కదా. ఒక మనుషుడు ఈ లోకమునంతా ఎంతో కొంత సంపాదిస్తావు, కానీ అంత సంపాదించడానికి నువ్వు ఎంత కష్టపడాలి నీకు తెలుసుగా. నేను ఉద్యోగాలు చేయొద్దంట్లా, బాగా చదువుకోదంట్లా, బట్ ఆఫ్టర్ దట్ యు గ్రో. లైఫ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ స్టడీయింగ్, గెటింగ్ ఇన్ టు జాబ్, మ్యారీయింగ్, చిల్డ్రన్. నో. జీవితం అంటే మంచి స్కూల్లో చదువుకోవాలి, దాంతో మంచి కాలేజ్కి వెళ్ళిపోవాలి, దాంతో ఎవరో మంచి ఆవిడ ఎన్నో చేసేసుకొని చక్కగా ఇద్దరు లేకపోతే ఒకళ్ళు, ఎందుకంటే ఒకప్పుడు 3-4 అనేవాళ్ళం, వాళ్ళు పుట్టేస్తే వాళ్ళు కూడా పెరిగిపోయి చక్కగా వెళ్ళిపోతే భలే బాగుంటుందా? అదే నా బ్రతుకు. యేసు ప్రభువు దీనికోసం చచ్చిపోయింది సిలువ మీద. నువ్వు చక్కగా సెటిల్ అయిపోయి ఇంక ఇక్కడే కూరుకుపోయి వీటన్నిటినీ చేయడానికి ఎంతో టైం వెళ్ళిపోద్ది. నేను కాదు, వీ కెనాట్ బి కమిటెడ్ టు ఎవ్రీథింగ్. కొంతమంది ఇప్పుడు నేను ఇవి చేస్తాను, జరగని పని. మనం అన్నిటికీ కట్టుబడి ఉండలేం, నాతో సహా అందరం అన్నిటికీ కట్టుబడి ఉండలేం. కొన్ని వాటికే మనం కట్టుబడి ఉండగలుగుతాం. ప్లీజ్, కొన్ని వాటికే మనం కట్టుబడి ఉంటాం, కానీ ఇందులో ఏది నీకు ప్రాముఖ్యం అన్నది ప్రాముఖ్యం అంటున్నాను నేను. మీకు అర్థమైందా? వీ కెనాట్ బి కమిటెడ్ టు ఎవ్రీథింగ్. యూ అండ్ ఐ కెన్ బి కమిటెడ్ ఓన్లీ టు ఫ్యూ థింగ్స్. కొన్ని వాటి కోసమే, దానికే చాలా టైం అయిపోతుంది. మరి వీటిలో తన ప్రాణమునిచ్చిన దేవునికి నీ నిబద్ధత ఏంటి? నీ నిబద్ధత ఏంటి? ఈ లోకం అంతటిని ఆయన కోసం సంపాదించాలి. దేవుడు ఏ ఒక్కరు నశించుట ఆయనకి ఇష్టము లేదు, ఇంక్లూడింగ్ యూ. ఇంకా నువ్వు ఆయన తెలుసుకోపోతే మరి అదైనప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుడు మన ద్వారా జయించాలనుకున్నాడుగా పని, మన ద్వారా జయించాలనుకున్నాడు. కాబట్టి అతి ప్రాముఖ్యమైనది. అందుకనే యేసుప్రభు వారు అన్నారు, బాబు నాకు కమిట్మెంట్ కావాలంటే మీరు ఒకటి చేయాలి. లూకా సువార్త 14:26. ఇది చూడండి, లూకా 14:26. దేవుడు ఎంత, ఎందుకంటే ఆయన వెంబడించుట బహుజన సమూహంలో ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేవారు, నన్ను వెంబడించాడు. చాలా హై డిమాండ్ అండి ఇది, అవునా కదా? ఎస్ నో, ఇలా ఎవ్వరూ మనల్ని డిమాండ్ చేయలేరు, చేస్తే ఒప్పుకోం కూడా. కానీ యేసుప్రభు వారు ఒక్కరే డిమాండ్ చేయగలరు ఇలాగా. ఎందుకో చెప్తాను, దానికి 3-4 కారణాలు. ఒకటి, ఆయన మనల్ని తయారు చేశాడు కాబట్టి, అవునా కదా? మనల్ని ఎవరు తయారు చేశారండి? మనమా? దేవుడే కదా. ఎనీ డౌట్? గాడ్ మేడ్ us, దట్ ఈస్ ద రీజన్ హీ ఈస్ డిమాండింగ్. ఆయన మన తయారు చేశాడు. రెండోది, ఆయన మన ప్రేమిస్తున్నాడు. మూడోది, ఆయన మన కోసం ఒక పెద్ద ప్రణాళిక పెట్టాడు. నాలుగోది, ఆయన మన కోసం మరణించాడు. ఎవరు చేశారు చెప్పండి నాకు. ఎవరైనా ఇవన్నీ చేశారు అంటే మనందరం ఎందుకు ఇప్పుడు ఇక్కడ కూర్చోండి ఆరాధించడం, వెళ్ళిపోదాం. దేర్ ఇస్ నో పాయింట్. ఈ 4 వేరే ఎవరు క్లెయిమ్ చేయలేరు. చాలా ఇంపార్టెంట్. నిన్ను నన్ను సృష్టించారని ఎవరు క్లెయిమ్ చేయలేరు. అది ఏ మతములోనూ లేదు, కేవలం క్రైస్తవ్యంలో ఉంది. God created us. I am telling you, no faith can claim this. Second, no faith can claim that he loves everybody. అందరిని ప్రేమిస్తున్నాడు అన్నది అది వేరే ఇంకెక్కడ లేదు. అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? మనుషులందరి కోసం మరణించి మరణం జయించిన వ్యక్తి ఎవరు లేరు, ఉండబోరు. అంతే. ఆ కారణం చేత అంటున్నాడు, నేను ఇవన్నీ చేశాను కాబట్టి మీరు నాకు నిబద్ధులై ఉండాలి. తప్ప అయితే ఆయన ప్రాముఖ్యమై ఉండాలి.
లేకపోతే ఆయన ప్రాముఖ్యం కాదు. సింపుల్. ఎవరి జీవితాల్లో అయితే ఆయన అతి ప్రాముఖ్యమో అట్టి జీవితాలు ఆయన కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అంటే మన ఉద్యోగం కన్నా, మన కుటుంబం కన్నా, మన కెరియర్ కన్నా, మన గమ్యం కన్నా, దేనికైనా అన్నిటికంటే మించి ఆయన ఉండాలి. మన జీవితంలో ఆయన పరిపూర్ణంగా ఉండాలి. అది ప్రాముఖ్యం. నిబద్ధత యొక్క శక్తి. మనం తీసుకునే నిబద్ధతలను బట్టి మన విలువలు కనపడతాయి. రెండోదేంటి? మనం తీసుకున్న నిబద్ధత బట్టి మన జీవితమునకు ఒక రూపు వస్తుంది. మనం తీసుకున్న నిబద్ధత బట్టి మన భవిష్యత్తు ముద్రింపబడుతుంది. బేస్డ్ ఆన్ అవర్ కమిట్మెంట్ our values are seen. Based on our commitment, our life is shaped. Based on our commitment, our destiny is sealed. Are you committed to Lord Jesus Christ? నువ్వు దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి కట్టుబడి ఉంటావా? అంటే ఆయన అన్నిటికంటే ఉన్నతంగా పెట్టుట. ఆయన మన జీవితంలో ఒక భాగం కాదండి. ఒక కేకు తీసుకొని వస్తే దాన్ని ఎన్నో పీసులు చేస్తాం కదా. అరే ఇది నీకురా, ఇది నాకు. అలాగే మన జీవితంలో కూడా, మన హృదయంలో కూడా చాలా అన్ని స్లైసులు చేసుకొని దాని తర్వాత ఈ స్లైస్లో ఒక స్లైస్ ఏంటి? యేసు ప్రభు. నాయన నీకు. హీ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, హీ ఈజ్ యువర్ లైఫ్. అవునా కదా? ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు. ఆయన నా జీవితంలో ఒక భాగం కాదు, ఆయన నా బ్రతుకు. అంతే. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. ఫర్ టు మీ టు లివ్ ఇస్ క్రైస్ట్, బట్ టు డై ఇస్ గెయిన్. చాలా ప్రాముఖ్యం. దేనికి కట్టుబడి ఉన్నామో ఒకసారి పరిశీలించుకుందాం. దేవుని సన్నిధిలో తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ వర్తమానం నెక్స్ట్ వీక్ మనం ముగిద్దాం. ఇంకా 3 విషయాలు ఉన్నాయి నిబద్ధత గురించి. కానీ ప్రాముఖ్యమైనది ఈరోజు ప్రతి ఒక్కరు తల్ల వంచి కళ్ళు మూసుకొని, ఆయన మనతో మాట్లాడారు కనుక ఆయనకు వందనాలు చెల్లిస్తూ, కేవలము ఈ ఒక అర నిమిషంలో పరిశీలించుకుంటూ కాదు, కానీ దయచేసి టైం తీసుకొని, ఎందుకంటే ఇది ప్రశస్తం. మనల్ని సృష్టించిన సృష్టికర్త కోసం మనం ఎంత సమయం ఇస్తున్నాం, మనము చెల్లించుచున్న వెల ఏంటి, ఆయనకి ఇస్తున్నది ఏంటి. ఆయన తన సమస్తాన్ని మనకిచ్చారు. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకమునకు పంపించి ఆయనను పూర్తిగా మన పాపాల నిమిత్తం అప్పగించాడు. God didn't send a part of Jesus Christ. He sent Jesus fully. మరి ఆయనను మనం పొందిన వారముగా, ముందు ఆయన నామం మెరగని వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ, నేను నిలబడమన్ను, చేతులు ఎత్తమన్ను, కానీ దయచేసి మీరు యేసు ప్రభు వారు మీ జీవితంలోకి ఆహ్వానించకపోతే మీరు వేటికి నిబద్ధులై ఉన్నా అది స్థిరమైనది కాదు. ఈ లోకరీత్యా ఆస్తి, అంతస్తు ఇవన్నీ వచ్చి ఉండొచ్చు, కానీ ఐఎమ్ టెలింగ్ యూ, యువర్ డెస్టినీ ఇస్ సీల్డ్. మీ భవిష్యత్తు ముద్రింపబడుతుంది. అది నిన్ను నరకాన్ని తీసుకొని వెళ్తుంది. సింపుల్. అక్కడ ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు అనుకుంటా, నాకు తెలుసు. కానీ అక్కడికి వెళ్ళకూడదంటే ఈరోజు నువ్వు నీ జీవితం ఆయనకిచ్చి దానికి కట్టుబడి ఉండాలి. యూ హ్యావ్ టు గివ్ యువర్ సెల్ఫ్ టు హిమ్ అండ్ సే లార్డ్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ బి కమిటెడ్ టు యూ. అప్పుడు నీకు నిత్య జీవం. అయితే ఎంతో మంది మీ జీవితాలు ఆయన కనిపించారు, కానీ ఆయనకి పూర్తిగా నిబద్ధులైలేరు. ఈ శరీర సంబంధమైన వాటి కోసం ఎక్కువ సమయం, వాటి కోసమే ఎక్కువ ద్రవ్యం, వాటి కోసమే సమస్తం దానికోసం ఖర్చు పెట్టేస్తా. దేవునికి ఇచ్చేదేంటి? ఇంక నువ్వు మీ విలువలు ఎలా తయారవుతున్నాయి? మీ జీవితం ఎలా తయారవుతుంది? మీ భవిష్యత్తు ఏం చేస్తున్నావు? ఎక్స్చేంజ్. నీకున్న సమయమునకు ప్రతిగా నువ్వు ఏం తీసుకుంటున్నావు? విలువైనవా, విలువలేనివా? ఆత్మ సంబంధమైనవా, లేకపోతే లోక సంబంధమైనవా? అయ్యో, సరి చేసుకుందాం. నిబద్ధతలో శక్తి ఉందండి. నిబద్ధతలో శక్తి ఉంది. సరి అయిన నిబద్ధతలు, దేవుని కనపరిచే నిబద్ధతలు, దేవుని కోసం స్థిరమైన జీవితాలు జీవిస్తామన్న నిబద్ధత.
That we will live lives that are going to bring glory and honor to His name, and we will be committed to live His life out. ఆయన జీవితం మా జీవితాల ద్వారా జీవించాలన్న నిబద్ధతతో జీవిద్దాం. అవును ప్రభు, మా యొక్క ప్రాధాన్యతను సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. సో దట్ వీఆర్ కమిటెడ్ టు యూ ఫస్ట్ అండ్ దెన్ టు ఎనీథింగ్ ఎల్స్. ముందు మీకు కట్టుబడి ఉంటాం అయ్యా, ముందు మీ మాటలకు కట్టుబడి ఉంటాం, దాని తర్వాత ఏదైనా. అటువంటి చక్కని తీర్మానం తీసుకోండి, అనుదానం ఆ రీతిగా చేయండి. దయగల దేవా పరిశుద్ధుడు, మాకిచ్చిన వాక్యం నిమిత్తం వందనాలు చెల్లిస్తూ, ఎందరైతే ప్రభు ఇటువంటి తీర్మానాలు తీసుకున్నారో వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి.